హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఈ వీడియోలో ఏముందో తమ్నేల్ చూస్తే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కుక్కలతో సహజీవనం, ఇది సాహసోపేతమైనటువంటి నిర్ణయం. నిజానికి కుక్కలతో ఎవరైనా సహజీవనం చేస్తారా? ఇది జరిగే పనే అని మనం ఒకసారి ఆలోచించుకుంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. కుక్కలతో సహజీవనం చేయడం ఏమిటి అని మనకు క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది మన జీవితం లోపల. నిజానికి సహజీవనం అంటే రెండు జీవులు లేకుంటే ఇద్దరు మనుషులు కలిసి జీవించడమే సహజీవనం. ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవించడం సహజీవనం అవుతుంది. మరి మనుషులు కుక్కలతో ఏ విధంగా సహజీవనం చేస్తారు? ఇది పిచ్చి ప్రశ్న అని మనం అనుకుంటాం. మనుషులకైతే సహజీవనం వారి యొక్క బాధలను తెలుసుకోవడం, వారికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడం, వ్యాధి ఎందునో కష్టాల ఎందునో ఇబ్బందుల ఎందునో పాలు పంచుకోవడం, తిండి కూడు గుడ్డ ఇవన్నీ వాటికి అరేంజ్మెంట్ చేయడం, ఒకరికొకరు అర్థం చేసుకొని బతకడమే సహజీవనం అవుతుంది. మరి మనిషి కుక్కలతోటి ఏ విధంగా సహజీవనం చేస్తారు? ఇది అసంబద్ధమైన ప్రశ్న అని మీరు అనుకుంటారు కదా. నిజానికి కుక్కలు చూపించే ప్రేమ అమోఘమైనది. వాటి ప్రేమకు మనము వెలకట్టలేము. అవి మన దగ్గరకు వచ్చి తోక ఆడించడము, హావభావాలను వ్యక్తం చేయడము, నాలుకతో నాకడం ఇవన్నీ కూడా చేస్తుంటాయి. కానీ మనం గమనించాం, ఎందుకంటే అవి మూగజీవాలు కదా. అవి మనతో ఇలా సహజీవనం చేస్తాయి అనేది మనకు అర్థం కాదు. మనం తినే ఆహారంలో ఒక్క ముద్ద వాటికి ఒక్కసారి పెట్టామనుకోండి, జీవితాంతం మన ఇంటి దగ్గర రుణపడి ఉంటుంది. అంతటి విశ్వాసం గల ఏకైక జీవి ఏది అంటే ఈ భూమి మీద ఒక కుక్కనే అని చెప్పవచ్చు. మరి కుక్కలు మనుషులతో ఏ విధంగా సహజీవనం చేస్తాయి అంటే, ఎప్పుడైతే మనిషికి మూగజీవులను మానవత్వంతో ప్రేమించే మనసు ఉంటుందో అది వారికి మాత్రమే అర్థమవుతుంది. డాగ్ లవర్స్కి మాత్రమే అవుతుంది. యాంటీ డాగ్ లవర్స్కు ఇది అర్థం కాదు. అంతా యాంటీగానే అనిపిస్తుంది చూడడానికి. మనుషుల మాదిరిగానే కుక్కలకు కూడా అనారోగ్యం అవుతుంది, ఇబ్బందులు అవుతుంది, ఆకలి అలమటించే విషయాలు, చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా హావభావాలు కుక్కలు కానీ పప్పీలు కానీ వ్యక్తం చేస్తుంటాయి అని మనం పట్టించుకోము. ఎందుకంటే అవి మూగజీవాలు, స్ట్రీట్ డాగ్స్ కదా. అవి స్ట్రీట్ డాగ్స్ కదా, వాటిని మనం ఎందుకు పట్టించుకోవాలి అనే ఆలోచనతో ఉంటాం. ఒక్కసారి వాటిని కానీ మనం తేరి చూచి కళ్ళు ఊపి మనసు పెట్టి కానీ చూస్తే వాటి బాధలు మనకు అర్థమవుతాయి. వాటి సౌండ్స్లో ఉన్నటువంటి హావభావాలు, దుఃఖం ఉన్నప్పుడు ఒక రకంగా, బాధ ఉన్నప్పుడు ఒక రకంగా, ఇలా రకరకాలుగా అవి సౌండ్స్ చేస్తుంటాయి. ఆ బాధల్లోనే అవి వాటికి ఏం కావాలి అనేది డాగ్ లవర్స్కి మాత్రమే అర్థమవుతుంది. మనుషుల మాదిరిగే కుక్కలు కూడా మన దగ్గరకు వచ్చి పండుకుంటాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు కూడా మనం వస్తున్నామంటే మనకు పరిగెత్తుకుంటూ వచ్చి మన కాళ్ళకు తగలడం కానీ, మన చేతులకు నాకడం కానీ, కుక్క తన కాళ్ళను మన బట్టల పైన వేయడం కానీ, మన భుజాల మీద వేయడం కానీ, శరీరం మీద వేయడం కానీ జరుగుతుంది యాక్చువల్లీ. కానీ ఇవి మనం గమనించాం. అవి కూడా మనతో సహజీవనం చేయాలనుకుంటాం కానీ మనం వాటిని దూరం పెడుతుంటాము. నిజానికి నా ఇంట్లో ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ అన్నీ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంట్లో పండుకుంటాయి, బయట వండుకుంటాయి, బాత్రూంలో వండుకుంటాయి. అన్నం తినేటప్పుడు మేము ఏ అన్నం తింటామో వాటికి కూడా అదే అన్నం పెడతాము. మేము స్పెషల్గా అనేది ఏమి ఉండదు వంట చేసుకోవడం. మేము తినే దాంట్లోనే దాన్ని కూడా కొంత పెడతాము. దాదాపు ఒకరోజు 1 kg నుంచి 2 kg వరకు ఫుడ్ అరేంజ్మెంట్ అవుతుంది. వీటికి ఫుడ్ ఫీడింగ్ అవుతుంది. ఖర్చుతో కూడుకున్నటువంటి పని. వాటికి హెల్త్ కూడా చాలా ఖర్చు చేస్తుంటారు. ఇంజెక్షన్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, ట్యాబ్లెట్లు కానీ వేయించడం ఇవన్నీ కూడా చేస్తుంటాం. డివార్మింగ్ చేయడం కానీ, ఏఆర్వి యాంటీ రేబీస్ వ్యాక్సిన్, ఏఆర్వి వ్యాక్సిన్ కూడా వీటికి వేయించాను. తర్వాత అప్పుడప్పుడు వీటికి గాయాలైతే, పెద్ద కుక్కలు వచ్చి చిన్న కుక్కల్ని కరిస్తే వాటికి కూడా ట్రీట్మెంట్ చేయించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చేస్తుంటే ఏమవుతాయి అంటే ఆ మూగజీవాలు కూడా మన పైన ఆధారపడుతుంటాయి. అవి సొంతంగా ఏది కూడా చేసుకోలేవు కాబట్టి మనుషులు నమ్మకం చేస్తుంటాయి. కాబట్టి మనం కూడా అది గుర్తించి వాటికి కొద్దిగా సర్వీస్ ఇవ్వాలి అంతే. కానీ ఇవన్నీ కూడా మనం ప్రేమతో చేయలే.
కుక్కలకు అన్నం పెడితే సర్దిది కానీ పాచిపోయిన అన్నాన్ని కానీ బూజు పట్టింది కానీ పెడుతుంటాము. ఆ విధంగా ఎప్పుడు కూడా చేయవద్దు. మంచిగా ఉన్నది మాత్రమే పెట్టాలి. వాటికి కూడా జ్వరాలు రోగాలు ఇవన్నీ వస్తుంటాయి మన ఆ విధంగా చేయడం వల్ల కూడా. రాత్రికి నేను పండుకుంటే అవి నా దగ్గర పండుకోవడం కానీ, నాకు తెలియకుండానే వచ్చి కాళ్ళ దగ్గర కానీ తల దగ్గర కానీ పక్కకు పండుకుంటాయి. ఇది ఒక రకంగా నాకైతే అనిపిస్తుంది, నేను కుక్కలతో సహజీవనం చేస్తున్నాను అని నాకు అనిపిస్తుంది. నేను వచ్చినప్పుడు కానీ పోయేటప్పుడు కానీ అవి నన్ను ఎప్పుడూ చూస్తుంటాయి. ఇంత రాత్రిపూట వచ్చినా సరే అవన్నీ మేల్కతోటి ఉండి అరవడం కానీ, నన్ను చూడగానే దగ్గరకు వచ్చి ఒక రకమైన శబ్దాలతో కౌగిలించుకున్నట్లు చేస్తుంటాయి. బాధలను కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే మనం వాటితో సహజీవనం చేయవచ్చు. వాటి బాధ అర్థం కానప్పుడు మనుషులైనా సరే సహజీవనం చేయడం కష్టమే. నిజానికి ఈ నేటి రోజులలో సహజీవనం చేసేది చాలా తక్కువ కుటుంబాలలో కనిపిస్తుంటుంది. భార్యాభర్తల విషయంలో, కుటుంబాల విషయాల లోపల ఎక్కువగా ఇదే కనిపిస్తుంది. ఎవరికి వారే ఇండివిజువాలిటీ ఫ్యామిలీస్ ఎక్కువైనవి కదా, ఆ విధంగా కావడం వల్ల సహజీవనం అనేది తక్కువైపోయింది. ఎవరికి వారే, భర్తకు భర్త, భార్యకు భార్య, కానీ ఇద్దరు కలిసినట్లు ఒక నట జీవితం మాత్రం మనకు అనిపిస్తుంటుంది. కానీ అదే మూగజీవులతో ఒకసారి చూడండి, అవి కల్మషం లేనివి. ఒక్కసారి వాటికి నమ్మకం కుదిరిందంటే మనం తిట్టినా కొట్టినా కూడా మళ్ళీ మన దగ్గరకు వస్తూనే ఉంటాయి. ఇది నేను కనుక్కున్నటువంటి విషయం. అందుకే ఈ కుక్కలతోటి సహవాసం చేయడం అంటే చాలా ఇబ్బందికరం. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి జబ్బులు మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుందని దూరం పెడుతుంటాము. కానీ స్వచ్ఛమైన ప్రేమకు ఎటువంటి జబ్బు రాదు అనేది నేను తెలుసుకున్నటువంటి విషయం. 2019 కరోనా టైం లోపల చాలామంది సొంత బంధువులని కానీ తల్లిదండ్రులను కానీ ముట్టుకోలేకపోయారు. కానీ కొంతమంది కుటుంబ సభ్యులు కాకపోయినప్పటికీ కూడా ముట్టుకొని వారికి అంత్యక్రియలు చేసిండ్రు. మరి వారికి ఎందుకో రోగం రాలేదు. ముట్టుకుంటేనే రోగం వస్తుందనే భయభ్రాంతులు గురై సొంత కుటుంబ సభ్యులను కూడా ముట్టుకోలేదు చాలామంది. అదే వేరే వాళ్ళు ముట్టుకున్నారు, సమాధి కూడా చేశారు, కానీ వారికి రోగం రాలేదు, ఏం రాలేదు. అంటే మన లోపల కల్మషంతో ఉన్నటువంటి ప్రేమ ఉంటుంది. అందుకే ఇవన్నీ రోగాలు ఇవన్నీ వచ్చేటివి అవన్నీ. అందుకే మన మనసులో ఎప్పుడుగా కల్మషం లేని ప్రేమ ఉండాలి. కల్మషం ఉన్న ప్రేమ ఉండకూడదు ఎప్పుడే. కానీ కల్మషం ఉన్న ప్రేమ ఉంటే రోగాలు, రకరకాల ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకే మనం శుభ్రంగా ఉంటూ వాటిని కూడా శుభ్రంగా పెడితే అవి కూడా మనతో పాటు ఉంటాయి. లేదంటే వాటికి కూడా ఒక షెల్టర్ లాగా లేకుండా బయట వరండాల్లో ఒక దిక్కు ఉంచినా సరే. కానీ ఒకసారి వాటికి నమ్మకం కుదిరిందంటే అవన్నీ వరండా కానీ బయట కట్టేయడం కానీ అవన్నీ చేసినా కానీ అవి ఉండవు, మనతో ఉండాలని ప్రయత్నిస్తుంటాయి. అవి మనతో సహజీవనాన్ని చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. మనం ఏమనుకుంటాం, అవి సహజీవనానికి వస్తే అరే పిడుదలు కానీ దోమలు కానీ ఈగలు కానీ వాటికి ఉండే రోగాలు కానీ మనకు వస్తాయి. వాటి వెంట్రుకలు దులిపినప్పుడల్లా, చెవులు దులిపినప్పుడల్లా రోగాలు వస్తాయి. అందుకే వాటిని దూరం పెట్టాలని దూరం పెడుతుంటాం. వాటి ప్రేమను మనం పొందలేకపోతుంటాం అన్నట్లు. నిజానికి నా దగ్గర ఉన్నటువంటి డాగ్స్ ఇదే. అవి ఎప్పుడూ కూడా నన్ను అంటిపెట్టుకోవడానికే ప్రయత్నిస్తుంటాయి. నాకు ఆయాసం ఉంది, నాకు మొట్టమొదట ఇది అనుకునేవాడిని, వాటి వెంట్రుకలు ఊపిరితిత్తులకు పోతే నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది, వద్దు అని అనుకునేవాడిని. కానీ అలవాటు అయ్యే కొద్దీ ఇంకా ఏమీ అనిపించడం లేదు. సరే ఎలాగైనా సరే అనేది నాకు ఒక స్థిరత్వ నిర్ణయం ఏర్పడింది. మూగజీవాలను దూరం పెట్టకూడదు. నాకు అయినా సరే ఏమైనా సరే కానీ వాటి దూరం పెడితే వాటికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అవి మనుషుల మీద ఆధారపడి ఉంటాయి కదా. ఈ రోజులు పెంచుకొని వాటిని దూరం పెట్టేవనుకోండి అవి అనాథలు అయిపోతుంటాయి. రోడ్డు పక్కన ఉన్నటువంటి అనాథలు, నిరాశ్రయులు, అభాగ్యులు ఏ విధంగా అవుతారో అవి కూడా ఆ విధంగా అయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే డాగ్స్ని ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులు అందరికీ ఇష్టమైతేనే పెంచుకోవాలి, లేకుంటే ఫస్టే అది దూరం పెట్టేసేయాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ విషయం నేను చెప్పదలుచుకున్నాను. మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.